బ్రేకింగ్ న్యూస్ మహానాడు నిన్నటితో ముగియడంతో మళ్లీ బ్యాక్ టు వర్క్ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ అమరావతి సచివాలయానికి చేరుకుని ముఖ్యమంత్రి పలు శాఖలను రివ్యూ చేస్తూ బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న చంద్రబాబు విద్యుత్ శాఖపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన పొదుపుపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈవీ వాహనాలకు ప్రాధాన్యం, వేసవి కాలంలో డిమాండ్, సప్లైపై రివ్యూ చేయనున్నారు. అనంతరం సాయంత్రం సైబర్ నేరాల విషయంలో యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి అధికారులతో రివ్యూ చేయనున్నారు. నేరాలను రాష్ట్రంలో రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత ఆర్టీసీ బస్సుల కొనుగోలుపై అధికారులతో భేటీ అయి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ఇక సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగియటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి సారిస్తా ఉన్నారు. 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాల్లో బిజీగా గడిపిన ఆయన ఈ రోజు నుంచి అధికారిక కార్యక్రమాల్లో ముందుకెళ్లబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సచివాలయానికి చేరుకొని పలు కీలక శాఖల పనితీరు మీద సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడమే లక్ష్యంగా వివిధ అంశాల మీద అధికారులతో చర్చలు జరుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉదయం 10:50 సచివాలయానికి చేరుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత 11:30 విద్యుత్ శాఖ మీద కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, ఉత్పత్తి, సరఫరా పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు, విద్యుత్ రంగంలో చేపట్టాల్సినటువంటి చర్యల మీద అధికారులతో చర్చించుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ పొదుపు చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు వంటి అంశాలు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థలు, వినియోగదారులకు మెరుగైనటువంటి సేవల కల్పన మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి అవసరమైనటువంటి ఛార్జింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేత అంశాల మీద కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఈవీ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను సమీక్షించడంతో పాటు భవిష్యత్ ప్రణాళిక మీద కూడా అధికారుల నుంచి నివేదికలు అయితే ముఖ్యమంత్రి తీసుకోబోతా ఉన్నారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్పత్తి, సరఫరా మధ్య సమతుల్యతను ఎలా కొనసాగించాలనే అంశం మీద కూడా చర్చ జరగబోతా ఉంది. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్దేశం చేయబోతా ఉన్నారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన ప్రాజెక్టుల మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల మీద ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ మోసాలు, ఆన్లైన్ నేరాలు కూడా అధికమవుతా ఉన్నాయి. ప్రజలను మోసం చేసే కొత్త తరహా నేరాలపై నియంత్రణ సాధించేందుకు రూపొందించినటువంటి యాక్షన్ ప్లాన్ ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించబోతా ఉన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ, సైబర్ భద్రతా విభాగాలు తీసుకుంటున్నటువంటి చర్యలను సమీక్షిస్తూ మరింత కఠినమైనటువంటి చర్యల మీద చర్చ అయితే కొనసాగబోతా ఉంది. సైబర్ నేరాల నివారణలో సాంకేతిక వినియోగం, అవగాహన కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, అలాగే నిందితులపై వేగవంతమైనటువంటి చర్యలు వంటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. ప్రజల డిజిటల్ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. పోర్టుల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యం పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యల మీద అధికారులతోటి ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలను కూడా సమీక్షించబోతా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ బస్సుల కొనుగోలు మీద ముఖ్యమంత్రి అధికారులతోటి
సమావేశం కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయటం, కొత్త బస్సుల కొనుగోలు, పాత వాహనాల స్థానంలో ఆధునిక బస్సులు ప్రవేశపెట్టడం, ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని పెంచడం వంటి అంశాల మీద చర్చ జరగబోతా ఉంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించబోతా ఉన్నారు. మొత్తంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్తు, సైబర్ భద్రత, పోర్టులు, ఆర్టీసీ వంటి కీలక రంగాల మీద వరుస సమీక్షలు అయితే చేపట్టబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.